నమస్తే అండి. వెల్కమ్ టు ఇట్స్ మీ నమ్రతార యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి ఏ డే ఇన్ మై లైఫ్ అండి. నేను ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏమేమి చేస్తానో అయితే మీతో షేర్ చేసేసుకుంటాను. ఇంకా ఇదైతే కార్తీక మాసం కాబట్టి ఇంకా మార్నింగ్ అయితే 6 లోపే ఇంకా సూర్యోదయం రాకముందే చీకటితో అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ఇంటి ముందు తులసి కోట దగ్గర అంతా ముగ్గులైతే వేసేసుకొని, తులసి కోట దగ్గర పూజ చేసుకొని, ఇంకా ఇంట్లో కూడా పూజ చేసేసుకోవడం అయిపోయింది. ఇంకా నేను కిచెన్‌లోకొచ్చేసరికి నైటే అంతా మొత్తం నీట్‌గా క్లీన్ చేసేసుకొని పడుకుంటా కాబట్టి, ఇంక నాకు మార్నింగ్‌కి ఏం పనుండదు. ఇంక లేచి బెడ్ ఒకటి సదిరి ఇల్లు ఊడ్చేసైతే ఇంక నేను స్నానం చేసి పూజ చేసుకుంటాను. ఇంకా ఇలా వచ్చేసి ఇంక పాలైతే స్టవ్ మీద పెడదాం. పెరుగు కోసమనైతే పాలు స్టవ్ మీద పెట్టానండి. కానీ ఈ పాలైతే విరిగిపోయాయి. ఇంక నాకు ఈ పాలు పడేయడం ఇష్టం లేక అయితే నేను పన్నీర్ చేశాను దీనితోటి. ఇంకా మళ్ళీ వేరే పాలైతే కాగపెట్టేసుకొని నేనైతే కొంచెం ఇవాళ గ్రీన్ టీ కలుపుకున్నాను. టీ ఎందుకో తాగాలనిపించలేదు. ఇంకా తాగేసి ఇంక గ్రీన్ టీ అయితే తాగేసాకైతే ఇంకా ఈ క్లాత్ కుట్టడం స్టార్ట్ చేశాను. ఈ క్లాత్ వచ్చేసి నేను పూజ చేసినప్పుడు కింద వేసుకొని కూర్చునే క్లాత్ అండి. కానీ అది 4 సైడ్స్ ఓపెన్ ఉండడం వల్ల ఇంకా అదైతే మొత్తం పీసులు లేవడం అట్లా అయితుంది. ఇంకా కొంచెం ఇబ్బందయితుందని ఇంకా ఇలా అయితే కుట్టేసుకుందామనైతే ఇంకా నైట్ అయితే ఒక సైడ్ అంతా కుట్టేసాను. ఇంకా మార్నింగ్‌కి ఇలా పిన్నిసులు పెట్టి కుడితే నాకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందని ముందే పిన్నిసులయితే పెట్టేసుకొని ఇంకా కుట్టాను. ఇంకా మిషనే ఉండాలి అనైతే ఏముందండి. మనం ఖాళీగా ఉన్నప్పుడు ఇలా కుట్టేసుకుంటే కూడా అయిపోద్ది. ఇంకా ఈ క్లాత్ అయితే మంచిగా 4 సైడ్స్ కుట్టేసాక చూడండి ఒక మ్యాట్ లాగా మంచిగా రెడీ అయింది. ఇంకా మ్యాట్ కుట్టడం అయిపోయాకైతే నేను రెడీ అయ్యి ఇంకా మిర్యాలగూడ అయితే వెళ్ళిపోయామండి. మంత్ స్టార్టింగ్ కదా! గ్రోసరీస్, వెజిటబుల్స్ అవన్నీ తెచ్చుకుందామనైతే వెళ్ళాము. ఇంకా ఇక్కడ ఫ్యాన్సీ షాప్‌కొచ్చేసి నేనైతే పెయింట్ బాటిల్స్ కావాలనైతే వెళ్ళాను. ఇంకా అవైతే తీసేసుకొని ఇంకా గ్రోసరీస్ తీసుకుందామనైతే వెళ్ళాము. ఇంకా గ్రోసరీస్ తీసుకొనైతే ఇంకా వెజిటబుల్ మార్కెట్‌కెళ్ళి వెజిటబుల్స్ అయితే తీసేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఇంటికొచ్చాకైతే నేను ఈ దీపాలతో ఇలా డిజైన్ అయితే తయారు చేశాను. ఇది ఒక షార్ట్ అప్‌లోడ్ చేశాను చూసేయండి. ఇంకా తర్వాతయితే తెచ్చిన వెజిటబుల్స్ మొత్తం సదురుదామనేసి అయితే ఇంకా వెజిటబుల్స్‌నయితే ఇలా వేటికి వాటికి సెపరేట్ అయితే చేస్తున్నాను. ఇంకా కాలీఫ్లవర్‌కి కాడలన్నీ ఉన్నాయనేసి అయితే ఇంకా కాడలన్నీ విరిచేసి ఇంకా మొత్తం వెజిటబుల్స్ అన్నీ ఎక్కడొక్కడ ఇంకా మంచిగా మొత్తం సెపరేట్‌గా చేసి వేటికి వాటికి కవర్‌లో అయితే వేసేసి ఇంకా ఫ్రిడ్జ్ బాక్స్‌లో అయితే పెట్టాను. ఇంకా ఈ చామ దుంపలు కింద పెట్టాను కదండీ! ఇంకా వాటి నుంచయితే మొత్తం మట్టే ఉంది కదా! వాటిలో మొత్తం మట్టుంటది కదా! అదంతా ఇంట్లోకైతే వచ్చేసిందింకా. ఇంకా ఇల్లు మొత్తం ఊడ్చేశాను. ముందైతే నేను బెడ్‌రూమ్ ఊడ్చుకుంటాను. ఆ తర్వాత కిచెన్, హాలు. మావి ఇవి టైల్స్ అయ్యేసరికి ఎన్ని సార్లు రోజుకి 4 సార్లు ఊడ్చినా గూడా ఇల్లు ఊడ్చినట్టు అస్సలుండదండి. ఎక్కడి నుంచి వచ్చిద్దో తెలీదు. మేముండేది ఇద్దరం కానీ ఇంట్లో అయితే ఊడవడానికి ఎప్పుడూ చెత్తుంటది. అసలెంత ఊడ్చినా అదెక్కడి నుంచి వచ్చిద్దో తెలీదు నాకైతే. ఇంకా అలా డైలీ అయితే 2 టైమ్సే ఊడుస్తానులెండి. ఎందుకంటే ఇద్దరమే కాబట్టి. ఇంకా ఇల్లు, కిచెను, హాలు, బెడ్‌రూమ్ మొత్తం ఊడ్చేసి ఇంకా ఇంటి ముందు కూడా ఊడ్చేసుకుంటాను. ఇంకిక్కడ ఇల్లయితే ఊడడం అయిపోయింది కదా! ఇంకా నేనైతే బయటకొచ్చేసి బయట కూడా మొత్తం ఊడ్చేసి ఇంక ఈవినింగ్ స్నానం అయితే చేసి, ఇంకా దేవుడి ముందయితే పూజ చేయడానికి రెడీ అయ్యాను. ఇంక ఇదొచ్చేసి జాజు పౌడర్ అంటారు కదా! అదండి. ఇంక దాన్నయితే రాసి మంచిగా ముగ్గయితే వేసేసుకొని, ఇంకా ఇంటి ముందు తులసి కోట దగ్గర అండ్ ఇంటి ముందు దీపాలైతే పెట్టేసుకున్నాను. తులసి కోట దగ్గర ఫస్ట్ చేస్తాను. ఇంక తులసి కోట దగ్గర అయితే పూజ అయిపోయాక ఇంక ఇంట్లోకొచ్చేసి ఇంట్లో కూడా పూజ అయితే చేశాను. నార్మల్ డేస్‌లో అయినా నేను 2 పూట్ల పూజ చేస్తాను. ఇది కార్తీక మాసం కాబట్టి ఇంక పక్కా 2 పూట్ల పూజ అయితే చేస్తాను. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ డిన్నర్‌కొచ్చేసి నైట్‌కైతే నేను
పులిహోర అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా మా వారొచ్చాక ఈ పులిహోర అయితే తినేసి, ఇంకా గిన్నెలు మొత్తం కడిగి, కౌంటర్ టాప్ మొత్తం నీట్‌గా క్లీన్ చేసేసుకొనైతే పడుకున్నాను. నేను పడుకునే టైమొచ్చేసి 10:46 అయింది. కానీ అప్పటికి దీపం మంచిగా వెలుగుతుంది. ఇంకా ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నన్ను యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశా కాబట్టి సపోర్ట్ చేయండి. ఉంటా. బాయ్.